Welcome students, welcome to Masters Academy YouTube channel. So next question, what sum will amounts to 520 in 6 years at the rate of simple interest? So ఇక్కడ మిమ్మల్ని సమ్ అడుగుతున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు అండి. అమౌంట్ ఎంత అంటున్నాడు? 520 అంటున్నాడు. అమౌంట్ లో మనకి ఏముంటుందండి? ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అడుగుతుంది మనల్ని సమ్ ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఫర్ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్ చెప్పకుండా ఏం చెప్తున్నాడో చూడండి. ఇఫ్ ఎ సమ్ ఆఫ్ 1706.36 will amount to 3412.72 in 20 years. 1706.36 అనేది 20 సంవత్సరాల్లో అమౌంట్ అయిందంట. ఈ 1700 అనేదేమో ప్రిన్సిపల్ అండి, ఇదేమో అమౌంట్ అయింది అని చెప్తున్నాడు. ఎంత అయింది? 3412.72 అయింది అని అంటున్నాడు. 20 సంవత్సరాల టైం తీసుకుంది అంటే ఇక్కడ రేట్ పర్సెంట్ ని ఇచ్చిన డేటాబేస్ చేసుకుని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇదే రేట్ ప్రకారం ఎంత ప్రిన్సిపల్ 520 6 ఇయర్స్ లో అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ గా ఫస్ట్ రేట్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. రేట్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డేటాలో ఇచ్చింది ఫస్ట్ 1706.36 రూపీస్ అనేవి ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఎంత అయిందంటండి? అమౌంట్ అయిందంట. ఎంత అయింది? 3412.72 అయింది. క్లియర్ గా చూసినట్టయితే ఫిగర్స్ రెండింటిని మీకు ప్రిన్సిపల్ ఎంత ఉందో ఇంట్రెస్ట్ కూడా అంతే పెరుగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో సింప్లిఫై చేస్తే 3412.72 లోంచి ప్రిన్సిపల్ లెస్ చేయండి, సేమ్ అమౌంట్ వస్తుంది మీకు 706.36 అనేది వస్తుంది. డబుల్ అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఎంత శాతం పెరిగిందండి? 100% పెరిగింది కదా. సో కాబట్టి 100% అనేది ఇంట్రెస్ట్ మాత్రం వచ్చింది. ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్ టు 100% వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 20 ఇయర్స్కి వచ్చింది. అంటే పర్ యానం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. పర్ యానం ఈక్వల్ టు 5% అవుతుంది. సో ఇదే రేట్ పర్సెంట్ ప్రకారం 6 ఇయర్స్ కి ఒక ప్రిన్సిపల్ ని మనం వడ్డీకి ఇచ్చినప్పుడు అది 520 అయింది అంటున్నాడు. యాక్చువల్ గా 6 ఇయర్స్ కి వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఇయర్ కి ఎంత వడ్డీ వస్తుందండి? మనకి 5% వస్తుంది. అంటే 6 ఇయర్స్ మీద ఓవరాల్ గా ఎంత వస్తుంది? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సో 30% అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 30% ప్లస్ ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ ఒక 100%, రెండు కలిపితే 130% అవుతాయి. ఈ 130% ఈక్వల్ టు 520 అయితే మనకు కావాల్సింది ఓన్లీ ప్రిన్సిపల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సింప్లిఫై చేయండి. 130 ఇంటూ 4 టైమ్స్ పోతుంది, ఇక్కడ కూడా ఇంటూ 4 చేయండి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 400. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.